నీకు పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడుగా ఉండి నీకు దాన్ని బయలుపరచాలి. అందుకే ముద్రలు చదివిన ప్రతి ఒక్కడికి ముద్రలు అర్థం కావు. 7 ముద్రలు చదివిన ప్రతి ఒక్కడికి 7 ముద్రలు అర్థం కావు. కరెక్ట్ నేను చెప్పేది. అందుకే ఈరోజు ఎంటైమెసెస్ పాస్టర్ ఎవరు దీని జోలికి వెళ్ళరు. ఎందుకు వెళ్తలేరు బ్రదర్? వాళ్ళు ఎందుకు దీన్ని బోధిస్తలేరు? ఇందులో ఉన్న వాటిలో ఆ మర్మములు ఎందుకు చెప్తలేరు? వాళ్ళు సింపుల్గా చెప్పాలా, ముందు వాళ్ళకి తెరవబడలేదు. దానికి వాడు ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు. ఇక 7 ముద్రలు బోధించమని ఎవరైనా గట్టిగా అడిగితే, నువ్వు మార్పాస్టర్ ప్రసంగాలు వింటానవా? 7 ముద్రలు బోధించింది మార్పాస్తరా లేకపోతే ప్రవక్తనా? మరి నీ యొక్క చర్చిలో ఫోటో ప్రవక్తది ఉందిగా, నువ్వు ప్రవక్తను నమ్ముతానంటున్నావుగా, ప్రవక్త ఫోటో పెట్టుకున్నావుగా, మేఘం ఫోటో పెట్టుకున్నావు కదా నువ్వు చర్చిలో. మరి మేఘం ఫోటో పెట్టుకొని ప్రవక్త ఫోటో పెట్టుకున్నప్పుడు ఒక విశ్వాసం వచ్చి 7 ముద్రలు బోధించవా పాస్టర్ గారు అని అడిగితే, నువ్వు మార్పాస్టర్ ప్రసంగం వింటున్నావు కదా అని ఎట్లంటావు నువ్వు? ఇది ఏంటంటే తెలివిగా తప్పించుకునే వేషాలు ఇవి. సరే ఇక్కడ తప్పించుకుంటాడు, మరి రేపు తీర్పు రోజున నేను అన్నది మీకు అర్థమవుతుందా? రేపు తీర్పు రోజున తప్పించుకోగలుగుతాడా? సరే ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు కాబట్టి తప్పించుకుంటున్నాడు. కానీ ఆయన సింహమైన తర్వాత, ఆయన న్యాయాధిపతిగా మారిన తర్వాత, తీర్పరిగా మారిన తర్వాత, జడ్జిగా మారిన తర్వాత తప్పించుకోగలుగుతాడా?